వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చుడిదార్ డ్రెస్ టాప్కి స్లీవ్స్ ఉంటాయి కదండి, ఇవి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. బిగినర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడం అనేది. ఓకేనా, ఫస్ట్ మనం హ్యాండ్స్ దగ్గర నుంచి ఒక 1 ఇంచు ఖర్చుతో ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఒక 1 ఇంచు ఖర్చుతో ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మీరు ఏం చేస్తారంటే చివరి దాకా ఇలాగే మీరు ఒక 1 ఇంచు ఖర్చుతో ఈ విధంగా చివరి దాకా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఓకేనా, హ్యాండ్స్ దగ్గర నుంచి డ్రెస్ చివరి వరకు, డ్రెస్ క్రింద వరకు ఇదే విధంగా 1 ఇంచు మార్కింగ్ అనేది చేసేసుకోండి, 1 ఇంచు ఖర్చు పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ విధంగా మొత్తం కుట్టాల్సి ఉంటుందన్నమాట, మొత్తం హ్యాండ్స్ దగ్గర నుంచి డ్రెస్ కింద వరకు. ఓకేనా, అయితే ఇక్కడ మనము కట్ మార్క్ పెట్టుకుంటాం కదా, అంటే ఎక్కడి నుంచి మనము స్లీవ్స్ అనేవి కుట్టుకోవాలి అనే గుర్తు కోసంగా కట్ మార్క్ పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి మనం ఏం చేయాలి అని అంటే ఇలా అడ్డంగా ఒక గీత అనేది గీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం ఒక కట్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ అడ్డంగా గీత గీసాం కదా, ఆ గీత దగ్గర నుంచి కిందకి ఒక 1/2 ఇంచ్ అనమాట. ఓకేనా, ఆ గీత దగ్గర నుంచి కిందకి ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఓకేనా, ఇలా ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ ఇంకొక గీత అడ్డంగా గీసుకోండి. ఓకేనా, ఇక్కడ మనం ఏదైతే ఒక 1/2 ఇంచు అనేది పెట్టున్నామో దాని మీద ఏం చేయాలంటే మనం రఫ్ కుట్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా, 1/2 ఇంచు వెడల్పుతో మనము రఫ్ కుట్ అనేది తప్పకుండా వేసుకోవాలండి. ఓకేనా, ఫస్ట్ మీరు స్టార్టింగ్ నుంచి హ్యాండ్స్ దగ్గర నుంచి ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా, హ్యాండ్స్ దగ్గర రఫ్ కుట్ వేసుకోండి, ఇక్కడ సంఖ దగ్గర కూడా రఫ్ కుట్ అనేది అయితే వేసుకోండి, ఈ సంఖ జాయింట్ దగ్గర. తర్వాత ఇలాగా కుట్టుకుంటూ రండి. మనం ఏదైతే 1 ఇంచ్ మార్జిన్ పెట్టున్నామో దాని మీదే కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ మనము చూడండి, ఇక్కడ 1/2 ఇంచు పొడవుతో మనం ఏం చేయాలి అని అంటే రఫ్ కుట్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఎక్కడైతే మనం మార్కింగ్ అనేది పెట్టుకున్నామో అక్కడ 1/2 ఇంచు పొడవుతో మనం రఫ్ కుట్ అనేది తప్పకుండా అక్కడ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం రఫ్ కుట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూషన్ అనమాట, ఇలా కిందకి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా, ఈ విధంగా కింద దాకా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా కుట్టేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది కదండి, చూడండి ఇలా అయితే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ మనం కుట్టు అనేది వేసి ఉంటాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి, ఎక్కడైతే మనం రఫ్ కుట్ అనేది వేసున్నామో చూడండి, పైన కింద అడ్డంగా మార్కింగ్ వేసేసుకొని ఒక 1/2 ఇంచు పొడవుతో రఫ్ కుట్ అనేది వేస్తున్నాం కదా, అక్కడికి ఇట్లా కరెక్ట్గా ఇలాగ క్లాత్ని ఇలాగ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకొని మనం ఇక్కడ ఏదైతే లైన్స్ అనేటివి వేస్తున్నామో కరెక్ట్గా అక్కడికే ఇక్కడ కూడా మనం ఈ విధంగా లైన్స్ అనేటివి వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా. ఓకే, ఇలా మనం లైన్స్ అనేది వేసుకోవాలి, ఇక్కడ ఎలా అయితే లైన్స్ వేస్తున్నామో రఫ్ కుట్ దగ్గరికి కరెక్ట్గా. ఓకేనా, ఇలా లైన్స్ వేసేసిన తర్వాత చూడండి, ఇప్పుడు కింద నుంచి మనం ఏం చేయాలి అని అంటే ఇలా ఓపెన్ చేసుకొని క్లాత్ని, ఇక్కడ మనం కుట్టాం కదా, ఇలా క్లాత్ని ఇలా ఆ కుట్టు దగ్గరికి ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా మనం లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్లో కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, చెవులను కుట్టుకుంటూ రావాలి పైకి. చాలామంది బిగినర్స్కి స్లీవ్స్ కుట్టేటప్పుడు కరెక్ట్గా షేప్ అనేది రాదండి, ముడతలు అనేటివి వచ్చేస్తాయి అనమాట. అలా కాకుండా మీకు బిగినర్స్కి కూడా కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళకి కూడా ఇక్కడ స్క్వైర్ షేప్ అనేది కరెక్ట్గా నీట్గా రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి, బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారనమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు మనము ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడికి కరెక్ట్గా చూడండి, ఇక్కడ మనం పైన అడ్డంగా గీత గీస్తున్నాం కదా, కింద గీత కాదండి పైన గీసినటువంటి గీత దగ్గరికి ఇలా వచ్చేసేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ నుంచి ఇలా చివరి కుట్టుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసేయాలి. పైన మనం అడ్డంగా గీత గీస్తున్నాం కదా, అక్కడ దాకా వచ్చేసేయాలి. చూడండి, ఆ గీత దగ్గరికి కరెక్ట్గా సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలన్నమాట. ఓకేనా, ఆ గీత దగ్గరికి సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలి. ఓకేనా, సూది క్లాత్లోకి దిగి ఉన్నప్పుడు పాదాన్ని పైకి లేపుకొని ఈ విధంగా మనం అడ్డంగా తిప్పుకోవాలన్నమాట క్లాత్ని, అప్పుడే మీకు అక్కడ కరెక్ట్గా స్క్వైర్ షేప్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏదైతే గీత గీసినామో ఆ గీత మీదకి వచ్చేయాలండి. ఇటువైపున కూడా క్లాత్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని చూడండి, ఆ లైన్ దగ్గరికి 2 ఫింగర్స్ని అటు ఇటు పెట్టుకోండి, ఎందుకంటే మీకు కుట్టేటప్పుడు స్ట్రైట్గా కుట్టు రావడానికి గ్రిప్ కోసం అనమాట. ఇప్పుడు స్ట్రైట్గా ఆ గీత ఏదైతే గీస్తున్నామో ఆ లైన్ మీదకే కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా ఎండింగ్కి వచ్చేసరికి మనం ఏంటి అని అంటే సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలన్నమాట. ఓకేనా, చూడండి
ఇక్కడ కరెక్ట్గా ఎండింగ్ పాయింట్ దగ్గరికి ఇలా వచ్చేసి సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలి. అప్పుడు పాదాన్ని పైకి లేపుకొని ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. అప్పుడు మనకి అక్కడ కరెక్ట్గా స్క్వేర్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇటువైపున ఉన్నటువంటి క్లాత్ని కూడా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని చివరలను కుట్టు వేసుకుంటూ చివరి దాకా అంటే కింద దాకా వెళ్ళిపోవాలన్నమాట. ఇలా కుట్టేసిన తర్వాత రిప్పర్ తీసుకోండి. ఓకేనా. రిప్పర్ తీసేసుకొని ఇక్కడ మధ్యలో కుట్టు అనేది ఉంటుంది కదండి, ఆ కుట్టు అనేది విప్పుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా. ఇక్కడ కుట్టు విప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే విప్పండి. ఓకేనా. ఇట్లా మీరు ఇట్లా క్లాత్ని ఇలా అంటూ ఉన్నారనుకోండి, మీకు కుట్టు అనేది కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది అనమాట. కుట్టు కనిపిస్తుంది ఎక్కడికి మీరు రిప్పర్తో విప్పుకోవాలి అనేది. ఇట్లా ఇలా అంటూ మొత్తం విప్పేయాలన్నమాట. అప్పుడు మనకి ఏంటి అని అంటే ఓపెనింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఈ విధంగా కుట్టడం వల్ల మీకు నీట్ ఫినిషింగ్ కనిపిస్తుందండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారనమాట. ఈ విధంగా మనం ఓపెన్ అనేది చేసుకోవాలి. మనం ఇలా ఎక్కడ దాకా ఓపెనింగ్ చేయాలి అని అంటే అది కూడా చెప్తానండి ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో. ఓకేనా. మనం ఇక్కడ లైన్ వేస్తున్నాం కదండి, ఈ లైన్ వరకు విప్పాలన్నమాట. అంటే పైన వచ్చేసి మనకి స్క్వేర్ షేప్ అనేది కనిపిస్తుంది కదా, అది కాకుండా కింద మనం అడ్డంగా ఒక గీత గీస్తున్నాం కదా, అక్కడ వరకు మాత్రమే విప్పాలన్నమాట. ఓకేనా. అక్కడ ఎలాగో మనం రఫ్ కుట్టు అనేది వేసేసుకొని ఉంటాం కాబట్టి మనకి అక్కడ కుట్టు అనేది గట్టిగా ఉంటుందండి. అక్కడైతే మనకి ఎక్కడ కూడా ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఓకేనా. కాబట్టి అక్కడ వరకు మనం విప్పుకుంటే సరిపోతుంది అనమాట. కింద ఒక గీత గీస్తుంటాం కదా, ఆ గీత వరకు ఆ లైన్ వరకు విప్పుకుంటే సరిపోతుంది అనమాట. మీకు అక్కడ నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే. ఈ విధంగా మనం విప్పుకోవాలి. చూడండి ఇక్కడ మనకి నీట్గా స్క్వేర్ షేప్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా. చూడండి ఇది వచ్చేసి రివర్స్ సైడ్ అనమాట. లోపల వైపున మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా. ఈ విధంగా మనం కుట్టాలి. తర్వాత వచ్చేసి మనం డ్రెస్ని ఇలా రైట్ సైడ్ పెట్టేసుకొని ఇటువైపున చివర్లను కుట్టు అనేది వేసుకుంటూ పోవాలన్నమాట. ఓకేనా. డ్రెస్ని రైట్ సైడ్ పెట్టేసుకొని ఇటువైపున చివర్లను కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇక్కడ మనకి స్క్వేర్ షేప్ అనేది వచ్చింది కదా, ఆ స్క్వేర్ షేప్ కంటే కూడా జస్ట్ కొంచెం కిందకి అనమాట. ఓకేనా. ఆ స్క్వేర్ షేప్ కంటే కూడా జస్ట్ కొంచెం కిందకి ఇలాగా మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఇక్కడ మధ్యలో మనకి కుట్టు అనేది వేసుంటాం కదా, ఆ కుట్టు దాకా రావాలన్నమాట. ఓకేనా. కుట్టు దాకా వచ్చేసి ఇటువైపున వెళ్ళిపోవాలి. ఓకేనా. చూడండి ఇక్కడ దాకా వచ్చేసి మధ్యలో కుట్టేసి ఉంటాం కదా, ఆ కుట్టు దాకా వచ్చేసి ఇలా కిందకి వెళ్ళిపోవాలి. కింద వచ్చేసి మనకి వీ షేప్ రావాలండి. ఓకేనా. పైన స్క్వేర్ షేప్ వస్తుంది, కింద వచ్చేసి వీ షేప్ వస్తుంది. అప్పుడే చూడడానికి స్లీవ్స్ అందంగా ఉంటాయి. ఓకేనా. చూడండి మధ్యలో కుట్టు వేసుంటాం కదా, ఆ కుట్టు దాకా ఇలా వచ్చేసేయాలి. ఇక్కడ కూడా ఏంటి అంటే సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలన్నమాట. ఓకేనా. సూది క్లాత్లోకి దిగి ఉన్నప్పుడు పాదాన్ని పైకి లేపుకొని ఈ విధంగా మొత్తం ఇలాగా ఇటువైపుకి తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ చివర్లను కుట్టుకుంటూ కింద దాకా వెళ్ళిపోవాలన్నమాట. ఈ విధంగా కుట్టాల్సి ఉంటుందండి. చాలామంది బిగినర్స్కి స్టార్టింగ్లో స్లీవ్స్ అనేటివి నీట్గా కుట్టడం రాదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఈ వీడియో చేయడం జరిగిందండి నేను. ఈ విధంగా కుట్టుకున్నారంటే బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్లీవ్స్ అనేటివి కుట్టుకోగలుగుతారు. ఓకేనా. చూడండి పైన వచ్చి స్క్వేర్ షేప్ వస్తుంది, కింద వచ్చేసే విధంగా మనకి వీ షేప్ అనేది రావాలి. ఓకే.